ఓహీ కల్వరి సందేశం, మహిమోన్నతుని సంకల్పం, ఊహించినంతలో సఫలతనిచ్చే మహిమ కాపరి సందేశం, ఇహపరములను ఏకము చేసే దహించు అగ్ని సందేశం, రోహి కల్వరి సందేశం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన రోహి కల్వరి సందేశం టీవీ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నాయని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభువారిని నిండారా స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దాని గురించి అందరి తల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసు స్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మీ నమ్మదగిన పాదములకు స్తోత్రం. మా జీవితాల్లో మరొక నూతన ఎపిసోడ్ అనుగ్రహించు, అందును బట్టి నీకు స్తోత్రం. ఈ రీతిగా మా ప్రియ వీక్షక కుటుంబాన్ని దర్శించడానికి తెచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం. చేరువచ్చిన మా ప్రియులను దీవించమని, అల్పున నన్ను ఆత్మతో నింపి నన్ను మీ సిలువ చెంత మరుగుపరచి నాకు మీరు బోరగా ఉండి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించి వారితో మాట్లాడి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నాతో పాటు ఆమెన్ చెప్పిన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చూడండి, ఈరోజు మన అంశము లేకుండా. ఏంటండి? లేకుండా. చూడండి, ప్రియులారా, చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 దాకా పేతురు ప్రభువు లేకుండా తన జీవితంలో ముందుకు సాగాడు. పేతురు జీవితాన్ని మనం గమనిస్తే ప్రియులారా, ప్రభువు లేకుండా ఆ రాత్రి అంతా కూడా వల వేస్తాడు, అయినను ఒక్క చేప పడదు. ప్రియులారా, గమనించండి. ప్రభువు లేకుండా తన జీవితంలో తను చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్యూర్ అయినట్టుగా, సిద్ధించనట్టుగా, నష్టపోయినట్టుగా, కోల్పోయినట్టుగా, నిరాశపడ్డట్టుగా, ఒక్క చేప కూడా పడనట్టుగా, ఒక్క ఆశీర్వాదానికి కూడా పాత్రుడు కానట్టుగా, ఒక్క ఆశీర్వాదం కూడా పొందుకోలేనట్టుగా పేతురు జీవితంలో మనం చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో. ప్రియులారా, గమనించండి. ఆ రాత్రంతా ప్రయాసపడతాడు. చాలా అనుభవం ఉన్నవాడు, చేపలు పట్టుట్లో సిద్ధహస్తుడు, నైపుణ్యం కలిగిన వాడు. వృత్తిరీత్యా వారి యొక్క వృత్తి చేపలు పట్టుట, వంశపారపర్యంగా వచ్చే అనుభవం, దినచర్య, రేవులన్నీ తెలుసు, ఎక్కడ ఏ చేప పడేది తెలుసు, ఏ రేవులో ఎలాంటి చేపలు దొరుకుతాయో తెలుసు. అయినను వితౌట్ గాడ్ లేక వితౌట్ క్రైస్ట్, తన జీవితంలో క్రీస్తు లేకుండా తాను చేసిన ప్రయత్నం అంతా కూడా ఫెయిల్ అయినట్టుగా, ఒక్క ఆశీర్వాదం పొందుకోనట్టుగా మనం చూస్తాం. అవును ప్రియ వీక్షక, దేవుడితో నేరుగా మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు లేకుండా నీ జీవితంలో నువ్వు చేస్తున్న చేతి పనిలో, వ్యాపారంలో, చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న ప్రయత్నంలో, చదువుతున్న చదువులో లేదా ఆశీర్వాదం, లేదా నెమ్మది, లేదా సంతోషం, లేదా దీవెన, లేదా శాశ్వతమైనటువంటి ఆ దీవెన, ఆ సంతోషం, ఆ నెమ్మది. అయితే ప్రభు మాటకు లోబడ్డాడు పేతురు. ప్రియులారా, మనం గమనిస్తాం. 5వ వచనంలో చూస్తే ప్రియులారా, ఇదిగో మనం అనుకుంటాం ప్రియులారా, మనం గమనించాలి. అక్కడ అంటాడు ఆయన ప్రభువారు, చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, నీవు దోణెను లోతుకు నడిపించి, చూడండి, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, అప్పుడు అంటున్నాడు సీమోను, ఏలినవాడా, రాత్రంతయు నేను ప్రయాసపడితిని, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున
వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలున్న తమ పై వారు వచ్చి తమకు సాయము చేయవలెను వారికి సంజ్ఞలు చేసిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుత కార్యం అండి, ఎంత విస్తారమైన దీవెన ఆశీర్వాదాలండి. ఈ మాటలు మనం కొంచెం లోతుగా అధ్యయనము చేస్తే, కొంచెం ఈ మాటలో ఉన్న భావాలను మనం కలయి చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా నీతో మాట్లాడుచున్నాడు. పేతురు చాలా అనుభవం కలిగిన వాడు, ఎక్స్పర్ట్, మంచి చేపలు పట్టే అనుభవం కలిగిన వాడు. వృత్తిరీత్యా తన వంశము, తన సాంప్రదాయము, తన పితరులు చేసే పని అది ప్రియులారా. వారసత్వంగా ఉన్న అనుభవం, సాంప్రదాయబద్ధంగా ప్రియులారా గమనిస్తే వారు చేపలు పట్టువారు. అటు అనుభవం కలిగిన వారు, తన పితరులను బట్టి తనకు చిన్నప్పటి నుంచి అనుభవం కలిగింది. ఆ ఏరియా అంతా తెలిసినవాడు, ఆ రేవులన్నీ తెలిసినవాడు, చేపలు పట్టడంలో బాగా సీనియర్, సిద్ధహస్తుడు, నిష్ణాస్తుడు, నైపుణ్యం కలిగినవాడు. అయినను దేవుడు లేకుండా, దేవుడి మీద ఆధారపడకుండా, తన సొంత ప్రయత్నాలు, ఎంత అనుభవం ఉన్నా, ఎంత తెలిసినా, ఎంత సీనియర్ అయినా, ఎంత పట్టు ఉన్నా, తన వృత్తిలో అనుభవం ఉన్నప్పటికి కూడా తన అనుభవం సిద్ధించలేదు. తన పట్టు, తన నైపుణ్యత, తన సామర్థ్యత, తన సీనియారిటీ ఏమీ కూడా పని చేయనట్టుగా ఈ యొక్క వచన భాగంలో మనం గమనిస్తాం. ఎప్పుడైతే ప్రభు మాటకు లోబడ్డాడో, ప్రభు మాటను విన్నాడో, ప్రభు మాట చొప్పున వల వేశాడో, అదే రేవు, అదే స్థలం, అదే వ్యక్తి, అదే వల, అదే స్థలము, విస్తారమైన చేపలు, విస్తారమైన చేపలు, వల పిగిలిపోయానే చేపలు, ఒడ్డుకు లాగడానికి కూడా శక్తి చాలనన్ని చేపలు, తన పాలి వారి సహాయము ద్వారా ఒడ్డుకు లాగినట్టుగా మనం చూస్తాం. ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము ప్రియులారా. చూసావా ఎంత ఆశ్చర్యము. కారణం, అంతకుముందు వేశాడు వల, అంతకుముందు రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసతో పోలిస్తే ఒక్క క్షణములోనే, కొంచెం సమయములోనే, కొద్ది సమయములోనే, కొద్దిపాటులోనే, అనతి కాలములోనే విస్తారమైన దీవెనలు పొందినట్టుగా, విస్తారమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ రాత్రి అంతా వల వేశాడు అనగా తన జీవితం అంతకుముందు ఎంతో కాలంగా చేసిన ప్రయత్నాలు సిద్ధించలేదు. ఇప్పటివరకు నువ్వు ఎలా ఉన్నావు ప్రియ వీక్షక? వాక్యం వింటున్నావు. ఎంతకాలం నుంచి నువ్వు చేసే ప్రయత్నాలు సిద్ధించలేదు. ఎంతకాలం నుంచి నువ్వు చేయించిన ప్రయత్నాలు నిర్వీర్యమైపోతున్నాయి. నిరుత్సాహంలో ఉన్నావా? నిస్సాయ స్థితిలో ఉన్నావా? ఎన్ని ప్రయత్నాలు చేసి 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 అలసిన దేహము ఇదిగో పేతురులాగా నీరసిలిన స్థితి. భయపడుతున్నావా? ఇక ఆధారం లేదు అంటున్నావా? వద్దు, ధైర్యముగా ఉండు. ఇదిగో పేతురు జీవితం నీకొక పాఠము, పేతురు అనుభవం నీకొక మాదిరి. ప్రియ వీక్షక, ప్రియ సహోదరి సహోదరుడా, వాక్య వెలుగులో నీ జీవితాన్ని సరి చేసుకో. పేతురు కూడా చాలా అనుభవం కలిగినవాడు, చాలా పట్టున్నవాడు. అయినను తన అనుభవం, తన సీనియారిటీ, తన పట్టు తనకేమి ప్రయోజనాన్ని చేకూర్చలేదు. ఒక్క చేపను పట్టుటకు కూడా ఆ అనుభవము అసలు ఉపయోగపడలేదు. నీవెలా ఉన్నావు? వాక్యం వింటున్న ప్రియ వీక్షక, నువ్వు మంచి సీనియర్వా? మంచి ఎక్స్పర్ట్వా? మంచి పట్టున్నవాడివా? నువ్వు చేసే చేతి పనిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ చదువులో, లేక నీ ఏరియాలో? అయితే నువ్వు చేసే ప్రయత్నం సిద్ధించలేదా? చేసి 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 అలసిపోయి ఉన్నావా? ఓడిపోయి ఉన్నావా? సొమ్మసిల్లున్నావా? నీరసిల్లున్నావా?
ఇక నా జీవితం ఇంతేనే అనుకున్నావా? ఇక నేను ఆశీర్వాదాన్ని చూడలేను అనుకున్నావా? మేలును పొందుకోని అనుకున్నావా? లేక నా ఆశను తీర్చుకోని అనుకున్నావా? నువ్వు అనుకున్న కొండ ఎక్కలేను అనుకుంటున్నావా? అయితే పేతురు లోబడ్డట్టుగా నీవు దేవుని మాటకు లోబడి దేవునితో, దేవుడు లేకుండా ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా కాలం చేసినావు. నువ్వు కూడా దేవుడు లేకుండా ఎంతకాలం చేసినా ఫెయిలురే. వితౌట్ గాడ్ నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవ్వలేవు. ఒకవేళ మేలు పొందినట్టున్నప్పటికీ కూడా అది తాత్కాలికమే. అందులో శాశ్వతమైన దైవ దీవెన ఉండదు. ప్రియ వీక్షక, శాశ్వతమైన దీవెన ఆశీర్వాదాలకు నీవు పాత్రుడివి, పాత్రురాలి కావాలి అనుకుంటే దేవునితో నీ ప్రయత్నాలు చేయి. దేవునితో నీ జీవితంలో ముందుకు సాగు. నువ్వు చేస్తున్న చేతి పనిని ప్రభు చిత్తానుసారంగా, ప్రార్థనాపూర్వకంగా, ప్రభు మీద ఆధారపడి, ప్రభు శక్తి మీద, ప్రభు బలం మీద, ప్రభు సహాయం మీద, ఆ పునరుద్ధరణ శక్తి మీద నీవు ఆధారపడి నీ ప్రయత్నం చేస్తే నీవు విస్తారమైన దీవెన ఆశీర్వాద పాత్రుడివి, పాత్రలు అవుతావు. ఇదిగో అప్పటి వరకు పేతురు జీవితంలో ఆశీర్వాదమే లేదు. ఒక్క చేప కూడా పడలేదు. వాళ్ళు కడుక్కుంటున్నాడు, పొద్దున్నే తెల్లారిపోయింది. అయ్యా ఇక నా జీవితం ఏమైపోయిందో, ఇక ఈరోజు నేనేం చేయాలి? ఒక్క చేప కూడా పడలేదు. ఎలా బ్రతకాలనుకున్నాడేమో, తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనుకుంటున్నాడేమో. తెల్లారిపోయింది, అయినా ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు కూడా నువ్వు అనుకుంటున్నావా, నా జీవితం తెల్లారిపోయింది, నా బ్రతుకు తెల్లారిపోయింది, ఇక నేను చాలా అలసిపోయాను, ముసలివాడిని అయిపోయాను, వయసు అయిపోయింది, ఉద్యోగం రాదు అనుకుంటున్నావా? లేక నేను ఏ పని చేయలేని శక్తిహీనుడు అనుకుంటున్నావా? బలహీనుని అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీ బలము నీకు పనిచేయదు. నీ బలము నీకు ఆశీర్వాదంగా మారాలి అంటే దేవుని మాటకు లోబడు. లేక నీ బలహీనత ఆశీర్వాదంగా మారాలంటే రా, దేవుడితో నీ ప్రయత్నాన్ని సిద్ధింపవచ్చు. నీ ప్రయత్నాన్ని ప్రయత్నించు, దేవుడు నీ ప్రయత్నాన్ని సిద్ధింపచేస్తాడు. ప్రియ వీక్షక, దేవుడు అందుకే ఈరోజు మన అంశము లేకుండా పేతురు జీవితాన్ని చూస్తాం. దేవుడు లేకుండా వల వేశాడు. 1 గంట కాదు, 1 జాము కాదు ప్రియుల, రాత్రి అంతా వేశాడు. నీవు కూడా దేవుడు లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసావు, ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చావు, ఎన్ని ప్రయత్నాలు చేసావు, ఎంతకాలం చేస్తున్నావు? చేసినంతకాలం చేసిన ప్రతి ప్రయత్నము కూడా ఫెయిల్యూరేనా? సిద్ధించలేదా? అయితే ఇప్పుడే వాక్య వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకుని పేతురులాగా పరిపూర్ణంగా ప్రభువుకు లోబడి, అయ్యా నేను కూడా నీతో నా జీవితాన్ని కొనసాగిస్తాను, నిన్ను కలిగి ముందుకు సాగుతాను అని నీ లోపం ఏంటో నువ్వు విడుచుకొని, ఆయన లోపం ఆయన తెలుసుకున్నాడు, దేవునికి వ్యతిరేకంగా వేశాడు. ప్రియులారా గమనించండి, దేవుని చెప్పిన మాటకు లోపడ్డాడు. అలసిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు, సమస్తం కోల్పోయినప్పుడు, శక్తిహీనుడుగా ఉన్నప్పుడు, నిద్ర లేమితో నీరసిల్లుతున్నప్పుడు, ఓపిక లేని సమయంలో, అక్కడ రేవులో చేపలు లేవని తెలుసు, అదే స్థలములో రాత్రంతా వేశాడు, పడవని కూడా తెలుసు, కానీ రేవు వైపు చూడలేదు, దేవుని మాట వైపు చూసి. ఎందుకంటే ఆయన మాట ఆశీర్వాదము, ఆయన మాటలో శక్తి ఉంది ప్రియ వీక్షక, ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది ప్రియ వీక్షక. ఆయన గొప్ప దేవుడు. ఆ పునరుద్ధాన శక్తి వైపు తన మనస్సును మళ్లించాడు. నీవు కూడా చేసిన ప్రయత్నాల వైపు చూడొద్దు, అలసిన నీ దేహం వైపు చూడొద్దు, వనరులు లేవని నువ్వు చేసిన ప్రయత్నంలో నీకున్నటువంటి ఆ అననుకూల పరిస్థితుల వైపు చూడొద్దు. నేను ప్రకటించే దేవుని వైపు, దేవుని శక్తి మీద, బలం మీద ఎప్పుడైతే ఆధారపడి నీవు ప్రయత్నిస్తావో ఆ ప్రయత్నంలో విస్తారమైన దీవెనాస్తులు పొందుకుంటావు. పేతురు ప్రయత్నించాడు, అయ్యా రాత్రి అంతా శ్రమపడ్డాను, అయినను నీ మాట చొప్పున వల వేస్తున్నా అన్నాడు. వల వేసాడంతే, దట్స్ ఆల్. వల వేసిన మరుక్షణమే విస్తారమైన చేపలు, వల వేసిన కొంత సమయంలోనే అంతే బ్రహ్మాండమైన చేపలు, వల పిగిలిపోయిన చేపలు. తన శక్తి చాలనంతగా
చేపలు నిండిపోయినట్టుగా వాళ్ళంతా, తద్వారా ఇతరుల సహాయముతో తాము ఆ యొక్క వలను దరి చేర్చినట్టుగా, ఆ చేపలన్నీ కూడా ఒడ్డుకు చేర్చుకున్నట్టుగా మనము చూస్తున్నాం. అవును ప్రియ వీక్షక, ఎలా ఉన్నావు? అలాంటి విస్తారమైన దీవెన ఆశీర్వాదాలు నువ్వు పొందుకొని ఆశపడుతున్నావా? ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రయత్నం సిద్ధించలేదా? ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎంత కాలం నుంచి చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోయి ఉన్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుడికి ఏ భేదం లేదు ప్రియుల, అందరికీ ప్రభు, ఆయన అందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు, అందరిని సృష్టించిన దేవుడు. యేసు అందరికీ ప్రభు, పేతురుకు ప్రభువే, నాకు ప్రభువే, వింటున్న నీకు ప్రభువే. ఆ మహనీయుడు అందరికీ ప్రభు, సర్వమానవానికి ప్రభు, సర్వ సృష్టికి ఆయన నిర్మాణికుడు. అందుకే అపోస్తలుల 10:36 మనం చూస్తాం, యేసు అందరికీ ప్రభు. అట్టి ప్రభువు నీతో మాట్లాడుచున్నాడు. పేతురు ఆయన మాటకు లోబడ్డాడు, విస్తారమైన దీవెనాశీర్వాదాలను పొందుకున్నాడు. అలసిన నీవు, సొమ్మశీలిన నీవు, ఇక నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేనట్టు ఒక నిరుత్సాహం నీలో ఉండొచ్చేమో. ఒకవేళ నిన్ను నిరుత్సాహం కృంగతీస్తుందేమో, నిస్సహాయస్థితి నిన్ను కృంగతీస్తుందేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. పేతురులాగా నీవు దేవుని మాటకు లోబడి దేవునితో ఆ ప్రయత్నం చేస్తే విస్తారమైన దీవెన ఆశీర్వాదాలకు పాత్రుడివి, పాత్రురాలు అవుతావు. అనతి కాలంలోనే ఆ అభివృద్ధిని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సంతృప్తిని నీవు చూస్తావు. నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ చూస్తారు. పేతురు జీవితంలో ఆయన పట్టకుండా ఉన్నప్పుడు అందరూ చూశారు. ఒక్క చేప కూడా పడలేదని, ఓడిపోయాడని, పట్టలేకపోయాడని, ఒక్క చేపను పట్టడని చేతగానే అసమర్థుడిలాగా మిగిలిపోయాడు. నీవు కూడా అసమర్థుడిగా ఉన్నావా? అందరు నిన్ను చూసి గేలి చేస్తున్నారా? మరి కామెంట్ చేస్తున్నారా? ఎగతాళి చేస్తున్నారా? అయితే పేతురులాగా పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడు. ఎక్కడైతే చేపలు పడలేదో, ఎక్కడైతే ఓడిపోయాడు, ఎక్కడైతే చేతగాని వాళ్ళగా మిగిలిపోయాడు, ఎక్కడైతే ఏమి పట్టలేక ఉండిపోయాడో, అదే స్థలంలో, అదే రేవులు, అదే ప్రజల మధ్య విస్తారమైన చేపలు పట్టినట్టుగా, వారి ద్వారానే వాటిని ఒడ్డుకు చేర్చినట్టుగా మనము చూస్తున్నాము. ఈ లేఖన భాగాన్ని బట్టి నీవు కూడా ఎక్కడ ఓడిపోయి ఉన్నావో ఆ స్థలంలో నీవు దీవించబడాలంటే, నిన్ను దర్శించిన దేవుని యొక్క దీవెనలు నీ చుట్టూ వారు చూడాలి అంటే, నీ ఆశీర్వాదాన్ని చూడాలంటే, దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని చూడాలంటే పరిపూర్ణంగా నువ్వు ప్రభువుకు లోబడాలి. దేవుడు లేకుండా నువ్వు చేసే ప్రయత్నం సిద్ధించదు. పేతురు జీవితంలో కూడా ప్రభువు లేకుండా చేసిన ప్రయత్నం సిద్ధించలేదు. ప్రభువుతో, ప్రభు మాటకు లోబడి చేసిన ప్రయత్నం, ఒకే ఒక అటెంప్ట్ విస్తారమైన దీవెన ఆశీర్వాదాలను పొందుటకు కారణమైనట్టుగా, ఇదిగో నీవు చేస్తున్న ఈ ప్రయత్నం నీ భవిష్యత్తును, నీ ఉన్నత అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రభు మాటకు నువ్వు లోబడు. పరిపూర్ణంగా ప్రభు మాట మీద నువ్వు లోబడితే ఆ విస్తారమైన దీవెన ఆశీర్వాదాలకు నువ్వు పాత్రుడివి అవుతావు. ఓడిపోయిన స్థలంలోనే నీవు గెయిన్ అవుతావు, విస్తారమైన దీవెనలు పొందుకుంటావు. నీ చుట్టూ ఉన్నవారు చూస్తాం. అవును ప్రియులారా, అలాగే హెబ్రీ పత్రిక 11:26 చూస్తే ప్రియులారా, ఇదిగో మోషే జీవితంలో మనం చూస్తాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 11:26 చూస్తే ఇక్కడ ఒక మాటను మనం గమనించవచ్చు. చూడండి, హెబ్రీ 11:26 ప్రియులారా గమనించండి. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. కాబట్టి ప్రియులారా, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూస్తున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రియులారా గమనించండి, అప్పటి వరకు విశ్వాసము లేదు. దేవుడు లేకుండా ఫరో కుమారుడిగా అనుకున్నాడు, ఫరో బిడ్డగా పెరిగాడు. అయితే తెలుసుకున్నాడు విశ్వాసమును బట్టి
ఈ అల్పకాల పాప భోగములు అనుభవించడం నాకు ఇష్టం లేదనుకున్నాడు. నేను దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం, ఆయన కలిగి ఆయనతో ఆయన బిడ్డలతో ఎంత కష్టమైన, శ్రమైన, నిందైన, అవమానమైన, దీవెనైనా ఏదైనా ఆయన ఉంటే ఆ ఫరో కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడక ప్రభు కుమారుడుగా ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మోషే తన జీవితంలో అద్భుతాలు చూశాడు. 5 కాండాలు రాయడానికి దేవుడు కృప చూపాడు. నత్తివాడు ఇదిగో ఇజ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించటానికి దేవుడు ఆయన నాయకునిగా చేశాడు. ఆ అభిషేకం, ఆ నాయకత్వము, అత్యున్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. 10 ఆజ్ఞలు రాయడానికి దేవుడు కృప చూపాడు. ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే తాత్కాలికంగా లేక తానున్న స్థితిని ఆ ఫరో కుమారుడిగా, రాకుమారుడిగా పెరుగుతున్న ఆ అనుభవాన్ని విడుచుకున్నాడు ప్రభువుని బట్టి. ఎందుకంటే దేవుడు లేకుండా ఎన్నున్నా సున్నా అనుకున్నాడు. ప్రభు కుమారుడిగా ఉండాలనుకున్నాడు. రాకుమారుడి కంటే ప్రభు కుమారుడిగా శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు. అవును ప్రియ వీక్షక, మోషేలాగా నీవు కూడా ఏ స్థితిలో ఉన్నావు? ఒక రాకుమారుడుగా ఉన్నావా, రాజుగా ఉన్నావా, రాకుమార్తెగా ఉన్నావా, అత్యున్నతమైన అధికారిగా ఉన్నావా, నాయకుడిగా ఉన్నావా, పెద్దగా ఉన్నావా, లేక మంచి పొజిషన్లో ఉన్నావా, సంఘంలో సమాజంలో ఒక మంచి హై పొజిషన్లో ఉన్నావా, అయినా సరే దేవుడు లేకుండా పోతే నీ జీవితానికి విలువే లేదు. అయితే అది గుర్తించిన మోషే, దేవుడు లేకపోతే నేను ఫరో కుమారుడుగా ఉన్నా, ఎన్ని అనుభవాలున్నా, ఎన్ని విద్యలను అభ్యసించినా, ఎంత సకల విద్యలను అభ్యసించినా, ఎంత జ్ఞానినైనా, ఎంత ఉన్నతమైన అధికారినైనా, ఎంత నాయకత్వం ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో ఎన్ని సున్నా అనుకున్నాడు. అందుకే దేవుడు లేకుండా, దేవుడు లేని ఈ నాయకత్వము, ఈ అధికారము, ఈ రాజరికము, ఈ వారసత్వం, ఈ కుమారత్వం నాకు అక్కరలేదు అనుకున్నాడు. తన బిడ్డలతో శ్రమ అనుభవించాలనుకున్నాడు. తన బిడ్డల కోసం శ్రమపడాలనుకున్నాడు. యేసు ప్రభు బిడ్డగా, దేవుని బిడ్డగా కష్టపడడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డగా కాకుండా ఫరో బిడ్డగా పెరగటానికి, ఒక రాకుమారుడిగా పెరగటానికి, తన అధికారముని, తన రాజరికాన్ని చలాయించటానికి ఇష్టపడలేదు మోషే. గుర్తించాడు. దేవుడు లేకపోతే సున్నా అనుకున్నాడు. అవును ప్రియ వీక్షక, ఎలా ఉన్నావు నీవు? మోషేలాగా నీవు పరిశీలించుకుంటావా? ఆ వ్యక్తిగత గమనము, పరిశీలన, ఆ దిద్దుబాటు, ఆ పరిశోధన ఆత్మ నీకుందా? అయితే గమనించు, మోషే తన్ను తాను పరిశీలించుకున్నాడు. ఫరో కుమారుడు అన్నీ జరుగుతున్నాయి, సకల విద్యలను అభ్యసించిన వాడు, చక్కగా తన జీవితంలో కావాల్సినవి కూడా పొందుకుంటున్నాడు. వాటి వల్ల ప్రయోజనం లేదని, దేవుడు లేకుండా ఏమున్నా సున్నా అనుకున్నాడు. అందుకే ప్రియ వీక్షక, దేవుడు కావాలని కోరుకున్నాడు. తన కోసం, దేవుని కోసం తన యొక్క రాజరికాన్ని, తను పొందుకున్నటువంటి ఆ సుఖ సౌఖ్యములను, ఆ అల్పకాల భోగములను విడుచుకున్నాడు. అవన్నీ పెంటతో సమానం అనుకున్నాడు, విసర్జించాడు. అది తాత్కాలికం అనుకున్నాడు. శాశ్వతమైన నెమ్మది, అధికారము, రాజరికము, పెద్దరికము, నాయకత్వము, ఆశీర్వాదము, దీవెన దేవుని దగ్గర ఉందని గుర్తించాడు. అవును ప్రియ వీక్షక, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు యెహోవా యందు గుప్తములై ఉన్నాయి. అవును ప్రియ వీక్షక, అందుకే మోషే దేవుని దగ్గర లేని ఆ యొక్క ఆశీర్వాదమును, అది ఆశీర్వాదం కాదని, అది పెంటతో సమానం అని దాన్ని విసర్జించి, దాని నుంచి దూరమైనట్టుగా, దాన్ని వదులుకున్నట్టుగా తిరిగి ప్రభు బిడ్డలతో శ్రమ పట్టడానికి, కష్టపడటానికి ఇష్టపడ్డట్టుగా మనం చూస్తాం. నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు లేకుండా నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా దానివల్ల నీకు నెమ్మది లేదు, సుఖం లేదు. ఇదిగో మాదిరి చూపించాడు మోషే. ఇదిగో మోషే జీవితంలో ఒక చక్కని అనుభవాన్ని గమనించాం మనం. నీవు కూడా నువ్వు పరిశీలించుకో ప్రియ వీక్షక. నువ్వు ఒక మంచి పొజిషన్ ఉన్నావా? ప్రముఖుడిగా, ప్రముఖురాలుగా ఉన్నావా? ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నీతో నేరుగా మాట్లాడుచున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా, నీవు దేవుడు లేకుండా నీవు సౌఖ్యంగా, సుఖంగా ఉంటున్నాను అనుకొని భ్రమపడుతున్నావేమో. జాగ్రత్త సుమి. లేఖనాలు మనం చూస్తాం.
దేవుడు లేకుండా మన జీవితంలో ఏమీ లేదు ప్రియులారా. లేఖనాలు మనం చూస్తాం, ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును కోల్పోతే వాడికి ఏమీ ప్రయోజనం. అవును ప్రియ వీక్షక, ఈరోజు నువ్వే పొజిషన్ అది గుర్తించాడు మోషే. ఇక్కడ నేను ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్ ఉన్నా, ఎంత ఫరో కుమారుడుకున్నా, దేవుడు లేకుండా పోతే నేను పరలోకం చేరలేను, పాతాళవశం అయిపోతాను, ఆ నిత్య రాజ్యానికి వారసుని కాదనుకున్నాడు. నీవు కూడా ఉన్నావా? ఆ నిశ్చయిత, ఆ పరిశీలన, ఆ దిద్దుబాటు, ఆ గమనము ప్రభువు లేడే నా జీవితంలో, కాబట్టి ప్రభువు కావాలని కోరుకున్నాడు. ప్రభు కోసం తన యొక్క వారసత్వాన్ని, తన యొక్క కుమారత్వాన్ని విడుచుకున్నాడు, వదులుకున్నాడు. ప్రభువు కోసం శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు, ప్రభువు బిడ్డగా జీవించడానికి ఇష్టపడ్డాడు, ప్రభువు చేత దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, గొప్ప నాయకుడు అయ్యాడు. తిరిగి ప్రభు రాజ్య వారసునిగా, ఆయన రాజ్యవ్యాప్తికి ఒక మంచి సాధనంగా, పనిముట్టుగా, ఆయన రాజ్యంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ వీక్షక, నీవు ఎలా ఉన్నావు? ఇంకా మనం చూస్తే ప్రియులారా గమనించండి, లేకుండా, ఎందుకంటే సమయం చాలా సంకుచితంగా ఉంది ప్రియులారా. ప్రభువు లేకుండా పేతురు జీవితంలో ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం ఉన్నప్పటికీ కూడా ఇది తాత్కాలికమని, ప్రభువు లేకుండా ఎంత ఉన్నా అది తాత్కాలికమని, ప్రభువు ఉంటేనే అది శాశ్వతమని మోషే జీవితంలో చూసాం. తద్వారా ప్రభు కొరకు తన యొక్క తాత్కాలికమైనటువంటి ఆ యొక్క సౌఖ్యాన్ని విడిచినట్టుగా మనం చూస్తాం. మూడోదిగా చూస్తే ప్రియులారా యెషయా గ్రంథం 8:20 లేక 119వ కీర్తన 130లో మనం చూస్తే, వాక్యము లేకుండా, అవును ప్రియురా, వాక్యము లేకపోతే అక్కడ దరిద్రులు అవుతారు ప్రియులారా. వాక్యము లేకుండా తన జీవితంలో ఇక తాను లేడు. అవును ప్రియులారా, నీ జీవితంలో వాక్యం ఉందా? అది ఎందు వాక్యం, వాక్యమే దేవుడు. అవును ప్రియ వీక్షక, వాక్యం అనే దేవుడు నీలో ఉంటే నీకు వివేకం కావాలన్నా, బుద్ధి కావాలన్నా, ఆహారం కావాలన్నా, పానీయం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, ఏది కావాలన్నా అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అందుకే వాక్యం లేకుండా నీ జీవితంలో ముందుకు సాగితే నష్టపోతావు, కష్టపడతావు, శ్రమ పడతావు, నీ జీవితానికి ప్రయోజనం లేదు. నీ జీవితంలో శాశ్వతమైన సుఖము, నెమ్మది లేదు, శాశ్వతమైన దీవెన, ఆశీర్వాదం లేదు. అది కావాలంటే వాక్యం కావాలి. ఎందుకంటే ప్రియులారా, వాక్యం వెలుగులో మన జీవితాన్ని భద్రపరచుకోవాలి. 119:11 మనం చూస్తాం, ఇదిగో ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రపరచుకున్నా అంటాడు. ఆ వాక్యం ఆహారం ప్రియులారా. ఆ వాక్యం మనకు తెలివినిస్తుంది, వివేకమునిస్తుంది, జ్ఞానమునిస్తుంది, మనల్ని బ్రతికింపజేస్తుంది, మనల్ని జీవింపజేస్తుంది, మనం ప్రభువులో నమ్మకంగా నడిపించే విధంగా ఆ వాక్యం దోహదపడుతుంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకే నీ జీవితంలో వాక్యం లేదా? అందుకే పేతురు జీవితంలో ప్రభువు లేకపోతే నష్టపోయాడు. మోషే జీవితంలో ప్రభువు లేకుండా ఎంత ఆశీర్వాదం ఉన్నది, తాత్కాలికమైనది విసర్జించుకున్నాడు. అందుకే వాక్యము లేకుండా కూడా నీ జీవితంలో ఉన్నావా, నష్టపోతావు. ఎందుకంటే ఆ వాక్యం బ్రతికింపజేసేది, ఆ వాక్యం ఇహమందును పరమందును మనకు ఉపయోగపడేది ప్రియులారా, పరలోకం చేర్చేది. ఆ వాక్యం బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, వివేకం ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, బుద్ధి ఇస్తుంది. కాబట్టి ఆ వాక్యం లేకుండా నీ జీవితం ఇప్పటివరకు ఉన్నవేమో, ఎలా ఉన్నావు నీ స్థితిలో లేకుండా. ఈరోజు మన అంశం, పేతురు జీవితంలో ప్రభువు లేడు, ప్రభువుతో ఉన్నప్పుడు ఆశ్రయించబడ్డాడు. మోషే జీవితంలో ప్రభువు లేకుండా ఆశీర్వాదం వదులుకున్నాడు, ప్రభువుతో కలిసిన ఆశీర్వాదంలో ముందుకు సాగాడు. వాక్యం లేకుండా ఇప్పటివరకు ఉన్నావేమో, అయితే వాక్యం లేకపోతే నష్టపోతావు. ఆ వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే జీవింపజేస్తుంది. ప్రియులారా ఇంకా చూడండి, 4వదిగా మనం చూస్తే ప్రియులారా, ప్రేమ లేకపోతే నీకు ఎన్ని ఉన్నా, 1 కొరింథీ 13లో మనం చూస్తాం, 1-3 వచ్చినాం, నీకు ఎన్ని తలాంతులు ఉన్నా, ఎంత విశ్వాసం ఉన్నా, ఎంత ఏది ఉన్నప్పటికి కూడా ప్రేమ లేకపోతే వ్యర్థుడివే. అవును ప్రియులారా, కాబట్టి ప్రేమను కలిగి ఉండటానికి నువ్వు ప్రయాసపడు. సమయం లేదు, ఈ 4 మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో ఈ యొక్క కంటిన్యూషన్ వర్తమానాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటిగా ప్రభువు లేకుండా ప్రియులారా, రెండవది చూడండి, అలాగే ప్రభువు లేకుండా విశ్వాసంతో అయినా ఇదిగో దేవుడు లేకుండా ఉండటానికి మోషే తన జీవితంలో ఇష్టపడలేదు. అలాగే వాక్యం లేకపోతే నష్టపోతాం, అలాగే ప్రేమ లేకపోతే నష్టపోతాం. ఈ 4 అంశాలు గమనించండి. కాబట్టి ఇప్పటివరకు నువ్వు ఎలా ఉన్నావు? ప్రభువు లేకపోయినా, వాక్యం లేకపోయినా, ప్రేమ లేకపోయినా, ఆ వాక్యానుసారమైన అనుభవాలే లేకపోయినా నీ జీవితంలో నష్టపోతావు. నువ్వు దీవించబడాలి అంటే ఇవి కలిగి ఉండాలి, ఇవి లేకపోతే నష్టపోతావు.
వాక్యం వింటున్న ప్రియ వీక్షక, నేను నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకొని ఇవి కలిగి ఉండటానికి ప్రయాసపడి తద్వారా దీవించబడాలని కోరుకుంటూ సమయం లేదు కాబట్టి ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభు చిత్తం అయితే వచ్చే ఎపిసోడ్లో మనం లేక ఈ అంశాన్ని, ఈ టాపిక్ను మనం కొనసాగించుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప కాపుదా మనకు తోడేనుగా. కామెంట్ చిన్న ప్రార్థన. తండ్రి నీకు స్తోత్రం. విత్తబడ మీ మాటలు మా హృదయంలో నీరుకెట్టి ఫలింపచేయమని, చేరువచ్చిన ప్రియులందరినీ దీవించమని, వారి జీవితంలో మిమ్మల్ని కలిగి ముందుకు సాటు కృప చూపమని, మీరు లేకపోతే భక్తులు ఎలా నష్టపోయారో, ఎలా మీరు లేని జీవితాన్ని విడుచుకున్నారో మిమ్మల్ని కలిగి ముందుకు సాగే కృపాభాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, చేరొచ్చిన ప్రియులకు, రోహి కల్వరి సందేశం టీవీ వర్తమానములకు, దేశంలోని భక్తులకు, భక్త కోటికి సదాకాలం తోడే ముందు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ కల్వరి సందేశం, మహిమోన్నతుని సంకల్పం ఊహించి